హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు ట్రక్ బ్లాగ్స్ హరీష్. నేను మీ హరీష్. సో రేవా నుండి అయితే మనం లోడ్ అయితే తీసుకొచ్చాం కదా. ఇక్కడ అవంతి ఫ్యాక్టరీలోనైతే అన్లోడ్ అయితే చేసేసాము. ఈ ఫ్యాక్టరీ అయితే చాలా స్ట్రిక్ట్ ఉంది, ఫోన్లో కూడా లోపలికి అయితే పట్టుకపోనియలేదు. అండ్ అక్కడ సెక్యూరిటీ గార్డులలో కూడా ఒక ఇద్దరు మన సబ్స్క్రైబర్లు ఉన్నారు. అన్న లోపల మాత్రం వీడియో తీయకు, ఇంతకుముందే నువ్వు అక్కడ హైదరాబాద్ సైడ్ పోయినప్పుడు ఇబ్బంది పడ్డావు కదా, ఇక్కడ ఇంకా ఇబ్బంది పెడతారు, లోపల మాత్రం తీయకంటే. సో వాళ్ళ సజెషన్ మీద మనం అయితే లోపలనైతే వీడియో అయితే తీయలేదు. సో నైట్ అయితే అన్లోడ్ అయిపోయింది, రిసీవ్డ్ అయితే వచ్చింది. ఆ నైట్లో మనం వచ్చినా కూడా ఎక్కడికి పోయేది ఉండదు, ఎందుకంటే బండి చిన్న పని ఉంది. ఆటోనగర్కి అయితే వెళ్ళాలని చెప్పాను కదా. యూ క్లాంప్ ఒగ్గి అనేది కొత్తది వేయించాలి. అండ్ ఇంకా 2 ఎక్స్ట్రా కూడా వేయిద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఒకవేళ ఇన్ కేస్ ఎక్కడైనా వెనక వెయిట్ ఎక్కువ పడ్డా కూడా మనకు ఒగ్గి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉండడానికి ఇంకోటి అయితే వేయిద్దాం అని అయితే అనుకుంటున్నాను అనమాట. సో ఇక నైట్ అయితే ఇక్కడనే పార్కింగ్లో అయితే పెట్టేసామండి. పార్కింగ్లో పెట్టేసి పడుకున్నాం. పొద్దున్నే లేచినాం, టైం వచ్చేసి 9 అవుతుంది. అప్పుడే మా వంట కూడా అయిపోయింది. ఇలా స్పెషల్ మైసూర్ పప్పు, మిల్మేకర్ కర్రీ, బావ చేసిన ఆమ్లెట్. మంచి ఆమ్లెట్ చేసిండు బావ. ఇక మంచిగా తినేసి ఇక్కడనే టైర్ల కొట్టు ఉంది, అక్కడ చిన్న పని ఉంది. ఆ టైర్ల కొట్టు దగ్గర పని చూసేసుకొని మళ్ళీ వాటర్ సర్వీసింగ్ కూడా ఇక్కడనే ఉంటుంది. మనకి స్ట్రైట్గా ఇక వరుసగా లైన్లు ఉన్నాయి అన్నమాట. టైర్లు మార్పించుకొని వాటర్ వాషింగ్ చేయించుకొని ఆటోనగర్ పోయి ఆ పని చేయించుకున్నాం అనుకో, ఈ రోజు పని అయితే కథం అయిపోద్ది. అండ్ మనకు బెల్ట్ మీదనైతే మస్తు ఆగింది బండి, ఎలాంటి ఇబ్బంది లేకుండా. నార్మల్గా అది ఎప్పుడు ఇరిగిందో అదైతే నేను చూసుకోలేదులే, కానీ మనకు నిలువు ఛానల్కి మన ఒరిజినల్ చాసిస్కి ఇంత గ్యాప్ అయితే వచ్చే. ఈ గ్యాప్ని మేము ఎక్కడ బసంత్ నగర్ టోల్ గేట్ దగ్గర బెల్ట్ వేసి అయితే కట్టేసిన. ఆ బెల్ట్ అయితే మస్తు ప్రొటెక్ట్ అయితే చేసింది అనమాట. దగ్గర 1500, 1000, 3000 కిలోమీటర్ల వరకు కాపాడింది ఆ బెల్ట్. అండ్ అక్కడ అన్లోడ్ అయినాక మళ్ళీ లోడ్ అయ్యేటప్పుడు అయితే ముందు 4 బస్తాలు పడగానే మళ్ళీ ఒక 2 సార్లు టైట్ అయితే చేసినాం కదా. సో ఇక మొత్తం ఆ గ్యాప్ అనేది లేకుండా మళ్ళీ దగ్గరికి అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఫుల్ టైట్ లో అయితే ఉంది బెల్ట్ మీద అయితే. కాకపోతే అట్లా అని మనం నడపలేం కదా, బెల్ట్ నమ్ముకొని అది దానికి సైడ్ కి రాసుకొని తెగుతుంది. ఆల్రెడీ డబల్ వేసినాం బెల్ట్, ఓ పక్క అయితే దిగింది, ఇప్పుడు ఇంకో పక్క అయితే అట్నే ఉంది. సో ఇప్పుడు ఈ రోజు మొత్తం ఈ పనులు అయితే చేయించుకుందాం. ఈ పనులు చేయించేసుకొని లోడింగ్ ఇట్లా సెట్ చేసేసుకొని లోడింగ్ అయితే వెళ్ళిపోదాం అనమాట. అండ్ ఇంకో విషయం, ధనుష్ కూడా డ్యూటీ అయితే దిగాడు అనమాట. ఖమ్మంలో డ్రాప్ చేసేసి, అంటే వినాయక నిమజ్జనం తర్వాతనే ఇక డ్రాప్ చేసేసిన. ఎందుకంటే ధనుష్ ఎందుకు దిగిండంటే, మనోడు 14 టైర్ బండి సెకండ్ హ్యాండ్ లో కంటిన్యూ ఫైనాన్స్ లో బండి అయితే తీసుకుంటా ఉన్నాడు. ఆల్రెడీ మొన్న ఒక 4 రోజుల కింద ఇన్స్టాగ్రామ్ పెట్టిండు అనమాట రీల్. సో అన్న నేను కూడా బండి తీసుకుంటాను. ఇక మనం చూసి తమ్ముని కూడా పడ్డది బండి తీసుకోవాలని. సో బండి అయితే చూసుకున్నాడు, బండి బాగుందంట. నాకు తెలిసి ఆ ప్రాసెస్ లో ఉన్నట్టున్నది. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనోడు కూడా మళ్ళీ 14 టైర్ వేసుకొని లైన్లోకి వచ్చేస్తాడు. ఇద్దరం కలిసి తిరుగుదాం. అప్పుడు ఎట్లయితే ఈ బండ్లు ఉంటుంది, ఆ బండ్లు ఉంటుంది, 2 మన బండ్లే కదా. సో ఒకటి ఐచర్ బండి అయితే చూసిండు అనమాట, 14 టైర్ 2017 మోడల్ అనుకుంటా మేబీ. సో అదైతే తీసుకుంటా ఉన్నాడు కంటిన్యూ ఫైనాన్స్లో. అండ్ ప్రజెంట్ అయితే మనతో పాటు శ్రీకాంత్ తమ్ముడు అయితే వచ్చిండు అనమాట. మీ అందరికీ తెలిసే ఉంటుంది శ్రీకాంత్. అప్పుడు మనకు పిఠాపురం నుండి లోడింగ్ పెట్టింది కూడా అప్పుడు తమ్ముడే. అండ్ ఇంకోటి కాకినాడ పోయినప్పుడు కూడా ఎప్పుడు మనం ఎక్కడికి పోయినా అక్కడికి అయితే వస్తూ ఉంటాడు. తమ్ముడు నీ ఇంట్రడక్షన్ చెప్పు. ఇంట్రడక్షన్ ఏమన్నా, శ్రీకాంత్ అన్న నా పేరు. అది లచ్చిరెడ్డిపాలెం మాట. ఓకే, లచ్చిరెడ్డిపాలెం. ఓకే, అన్నకి నేను సబ్స్క్రైబ్ కట్ చేసేది. ఓకే, అన్నకి నేను సబ్స్క్రైబర్ని. అన్నతో కలిసి అలా ట్రావెల్ చేద్దాం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తాను. ఇప్పటికైతే నాకు కోరిక నెరవేరేది, అన్నతో పాటు ట్రావెల్ చేస్తాను. థ్యాంక్ యూ బ్రదర్, పిలువగానే ఎమ్మటే వచ్చినందుకు థ్యాంక్స్ అండి. సో అదనమాట ఈరోజు వీడియోలో కంటెంట్ అయితే ఇది ఉంటుంది అనమాట. ఈరోజు ఎట్లా చేస్తాం ఏం కదా అనేది అయితే చూడండి. ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంది వీళ్ళు వింత కూరలు వండుకుంటారు అనుకుంటారా? మిల్మేకర్ ఎర్రపప్పు ఒక్కసారి మా బాబు, అంటే మైసూర్ పప్పు అంటాం మనం, మా బాబు ఒకసారి గుజరాత్ ట్రిప్లో ఉన్నప్పుడు అయితే వండిండు అనమాట. అప్పటి నుండి నా ఫేవరెట్ కర్రీలలో ఇది చేరిపోయింది. అందుకనే నేను అప్పుడప్పుడు ఇట్లా మ్యాజిక్లు చేస్తూ ఉంటాం అనమాట. కాకపోతే నా ఫేవరెట్ కర్రీ నేను ఉత్తిగా చెప్తే బావ అయితే నిజంగానే వండిండు. నేను వండుదాం అనుకుంటే బావ అయితే దంపి పడేసిండు. ఆమ్లెట్ ఎట్లుంది బా? మంచిగా ఉందా తమ్ముడు? కర్రీ బాగుందా? బాగుందా? ఓకే, నేను కూడా స్టార్ట్ చేసేస్తాను. మీ వంట ఏంటిది? ఎర్రపప్పు దండ ఫస్ట్ టైం. ఎర్రపప్ప? నేను ఎర్రపప్పు ఇంతకుముందు మంచిగా గట్టిగా తినేది. ఈ కాంబినేషన్ బాగుంటుంది. ఆమ్లెట్ వేసుకుని బా మన కర్రీ బోన్లెస్ చికెన్ ఉన్నట్టే ఉందిగా బా. సూపర్ టేస్ట్, మస్తు వండుతావు బా. నువ్వు మాస్టర్ చెఫ్ కావాలి బా అసలు. ఇక నాకు వద్దు నీ బోన్లెస్ చికెన్. ఇంత పొద్దున్నే 9ంటికి అన్నం తినంటే ఎంత తింటురే?
టిఫిన్ చేసే టైంలో అన్నం తింటున్నాం. ఇంక ఆమ్లెటే నంచుకొని ఇంక ఇది ఉన్నది కాబట్టి ఇంకా పోతుంది, లేకపోతే అది కూడా పోకపోదు. మళ్ళీ అసలే ఇప్పుడు సొక్క పని ఉన్నది, టైర్లు మార్చుకోవాలి, అదంతా బొచ్చెడు పని ఉన్నది. టైర్లు మారుతానైతే నేనైతే దగ్గర 15-20 రోజుల కానీ చెప్తాను. కాకపోతే ఎక్కడి పోయినా కూడా లోడ్ బండి మీదనో నాది బండి జాకీ పని చేస్తలేదు, వాళ్ళ దగ్గర జాకీలు దొరుకుతలేదు. లేదు నేను ఆపిన కారణం అయితేనో కొంతమంది నేను చేయనంటారు. 12 టైర్లు ఇప్పి పెట్టాలంటే దెబ్బకు దద్దరం ముచ్చుకుంటాను వాళ్ళకు. ఇక అట్లా అని చెప్పేసి ఇక మొత్తానికైతే రమేష్ అన్న ఫోన్ చేస్తాడు. సో ఒక్క నిమిషం మళ్ళీ మాట్లాడు. సో అప్పటి నుండి దాటేసుకుంటూ వచ్చుడు అయితే అవుతా ఉంది. మనకు పెద్ద టైరు అరిగినట్టు కూడా ఏం లేదు. ఇప్పుడు టైర్ మార్చే ప్యాటర్న్ బుక్లో ఉంటుంది, నేను ఫొటోస్ అయితే పెడతాను. మనకి ఎట్లా ఎన్ని టైర్ల బండికి ఎట్లా చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి అయితే బుక్లో ఉంది, అది మీకు ఒకసారి అయితే చూపిస్తాను తిన్నాక. అండ్ మనది కూడా సేమ్ ఇప్పుడు అదే ప్రాసెస్లో టైర్స్ అయితే చేంజ్ చేసుకుంటున్నాం. టైర్స్ చేంజ్ చేసుకొని వాటర్ వాష్ చేయించుకొని ఇప్పుడు ఇన్ని పనులు ఉన్నాయి కాబట్టి ఇంత పొద్దుగానే అన్నం తింటాను అన్నట్టు. మన పని తొందర అయిపోతే తొందర లోడింగ్ ఏదన్నా దొరికితే వీలైతే ఇయ్యాలే లోడ్ అవుతుంది కావచ్చు. ఎట్లయినా కొబ్బరికాయ మొక్కలు ఇవి అయితేనో ఇప్పుడు మధ్యాహ్నం పూట కాదు, ఎందుకంటే దానికి బండి ఎర్లీ మార్నింగే ఉండాలి. లేదు నార్మల్గా పేపర్ లోడింగ్ అయింది అనుకోండి, పేపర్ ఢిల్లీ చుట్టుపక్కలకి పేపర్ లోడింగ్ అయితే అవుతుందంట. ఒకవేళ పేపర్ లోడింగ్ అయితేనో మనకు మధ్యాహ్నం పూట మన పని అయిపోయాక కూడా లోడింగ్ కోసం అయితే పోవచ్చు. మనకైతే పంచర్ షాప్ అయితే ఇక్కడనే అవంతి ఫీడ్స్ దగ్గరనే ఉంది. సో ఎంతసేపు అయితే అక్కడ ఒక బండి అయితే ఉంది, అందుకనే ఇక్కడనే ఆగేసాము. ఇప్పుడైతే ఆ బండి వెళ్ళిపోయింది, శ్రీకాంత్ అయితే అక్కడికి వెళ్ళి చూసాడు అనమాట. మనం వెళ్ళి టైర్ల పని అయితే చేయించేద్దాం. గుట్కా ఏంది బండి స్టార్ట్ కాదు కావచ్చు, వచ్చి ఇక్కడ నిలబడ్డాక కూడా చిన్నగా చింపి విమల్ పొట్లం వేస్తా అండి నిమ్మలంగా బాబాయ్. సో ఇదే టైర్ల షాపు, ఇక్కడే మనకు సైడ్ పెట్టేసుకుంటే టైర్ల పని మొత్తం అయితే కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనకు కంపెనీ మాన్యువల్లో టైర్లు ఎట్లా మారవాలని ఇచ్చిండో సింపుల్గా చెప్తాను అయితే వినండి. సో ఇప్పుడు ఇది లిఫ్ట్ టైర్ బండి కాబట్టి మనకు ఇక్కడ హౌసింగ్ టైర్లు ఉన్నాయి కదా, ఈ హౌసింగ్ టైర్లలో బయటకు వచ్చిన టైర్ వచ్చేసి ఇప్పుడు డమ్మీలో అంటే ఆపోజిట్ సైడ్ డమ్మీలో లోపలికి రావాలి, అది వచ్చేసి బయటికి. ఇప్పుడు అటు సైడ్ ఉన్నాయి కదా డమ్మీలలో ఉన్న టైర్లు ఉన్నాయి కదా, అందులో లోపలికి వచ్చిన టైర్ వచ్చేసి ఇలా బయటికి రావాలి, అందులో బయటకు వచ్చిన టైర్ వచ్చేసి ఇటు లోపలికి రావాలన్నమాట. సో సేమ్ ఇవి కూడా డమ్మీలు అటు సైడ్ సేమ్ ఇదే విధంగా అయితే మారాలన్నమాట. ఈ టైర్లు లిఫ్ట్ టైర్లు అండ్ ఫ్రంట్ టైర్లు వచ్చేసి ఇటు తడిపోవాలి, ఇటు రావాలి. కాకపోతే నేనేమనుకుంటున్నానంటే లిఫ్ట్ టైర్లను అటు లిఫ్ట్ టైర్ ఇటు ఫ్రంట్కి వేసేసి ఇటు లిఫ్ట్ టైర్ అటు ఫ్రంట్కి వేద్దామని అయితే అనుకుంటున్నా. మొత్తం అయితే పౌడర్ కొట్టిస్తా, మళ్ళీ టైర్లన్నీ ఇప్పేసి పౌడర్ కొట్టించేసి డైరెక్ట్ బండి రెడీ చేసుకొని మళ్ళీ ముందుకెళ్తే వాటర్ వాషింగ్ అయితే ఉంటుంది మొత్తం. ఇక్కడ మనకి యాజ్ పర్ మాన్యువల్ మనకు టాటా వెహికల్స్కి ఎలా వీల్స్ చేంజ్ చేయాలో ఇక్కడనైతే చూపించారు చూడండి. ఇది వచ్చేసి మనకు 10 టైర్ వెహికల్కి, అండ్ ఇది వచ్చేసి 31 టన్ లిఫ్ట్ యాక్సిల్కి, అండ్ ఇది వచ్చేసి 35 టన్ లిఫ్ట్ యాక్సిల్, అంటే ఇది వచ్చేసి ఇప్పుడు మన వెహికల్ అనమాట. అండ్ ఇది వచ్చేసి 35 టన్ ట్విన్ స్టీరింగ్, అంటే సెకండ్ యాక్సిల్ వస్తాయి కదా, సో అదనమాట ట్విన్ స్టీరింగ్ అంటే. సో ఇది వచ్చేసి 12 టైరే, అండ్ ఇది వచ్చేసి 14 టైర్కి, అండ్ ఇది వచ్చేసి 16, ఇది కూడా 16. సో ఈ విధంగా అయితే చేంజ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి ఎవ్రీ 10 to 15,000 కిలోమీటర్స్కి ఈ విధంగా మనకు టైర్స్ అయితే చేంజ్ చేస్తూ ఉంటే మనకు బెటర్ మైలేజ్, అంటే టైర్ మైలేజ్ అంటాం కదా మనం నార్మల్గా, సో ఆ విధంగా బెటర్గానైతే ఉంటాయి అన్నమాట. టైర్ గ్రిప్ ఏదైతే అరుగుదల ఏదైతే ఉందో కొంచెం అటు ఇటు కాకుండా మనకు అన్ని టైర్లు సమానంగా ఈవెన్గా అరిగే విధంగా అయితే ఉంటుంది. సో ఇది మనకు టైర్స్ చేంజ్ చేసే విధానం యాజ్ పర్ టాటా మాన్యువల్. పెంట అయింది అనమాట బండి మొత్తం. వాటర్ వాషింగ్ అయితే చేయించేసుకొని గ్రీజ్ కొట్టించేసి హాట్ అండ్ అవర్ పోయి పని చేయించేసుకొని లోడింగ్ అయితే పెట్టేద్దాం. సో మొత్తం ఇన్ అవుట్ అని అయితే రాసుకున్నాం. ఫస్ట్ అయితే మనం బ్యాక్ సైడ్ డమ్మీ అండ్ అటు సైడ్ ఫ్రంట్ హౌసింగ్ అయితే ఇప్పేసినాం. ఇటు లోపల సైడ్ వచ్చింది, అటు బయట సైడ్ వస్తుంది, అటు బయట సైడ్ వచ్చింది, ఇటు లోపల సైడ్ అయితే వస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఈ రెండు ఇప్పేస్తే అయిపోద్ది. మనకు సెంటర్లో అయితే ఎంటీ బండి కాబట్టి బ్యాక్ డమ్మీలకు అయితే సెంటర్లో ఒక జాగి పెట్టేస్తే ఈ విధంగా రెండు సైడ్లను అయితే ఇప్పేసుకోవచ్చు. అండ్ హౌసింగ్ అయితే మనకు ఆ విధంగా వీలు ఉండదు కాబట్టి అటు సైడ్ ఇటు సైడ్ రెండు సైడ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రెండు టైర్లు ఎక్కేసాక మళ్ళీ ఆ జాగి ఇటు సైడ్ పెట్టేసుకొని ఆ టైర్ ఈ టైర్ అయితే ఇప్పేస్తాం అనమాట. ఇక మనకు లిఫ్ట్కి అయితే అసలు జాకీ అవసరం లేదు, మనకి ఎట్లా ఒక బటన్ తోటి అయితే లేస్తూ ఉంటాయి. ఫ్రంట్లో కూడా మనకు మధ్యలో పెట్టేస్తే
సరిపోయింది అనమాట. మధ్యలో ఒకసారి జాగి పెట్టేస్తే మొత్తానికి అయితే లేచి 2 టైర్లు అయితే తిప్పేసుకోవచ్చు. సో 2 జతలు అయితే ఇప్పదీసాము. ఈ 2 జతలకి పౌడర్ కొట్టించేసి ట్యూబులు తిప్పిచ్చేస్తే అయిపోద్ది. టైర్లు చెక్ చేయించేసి కొత్త టైర్లు కాబట్టి మనకైతే ఇప్పటివరకు అయితే చెక్ చేసిన ఎక్కడ ఒక్క మూల కానీ అలాంటివి అయితే ఎలాంటి ఇబ్బంది అయితే పడలేదు ఇప్పటివరకు అయితే. దేవుని దయ వల్ల మనకు అట్నే ఉండాలి. సో మనకు మెయిన్ థింగ్ పౌడర్ ఎందుకు వేస్తారంటే ఇది రబ్బర్ కదా, ఇది రబ్బరు, టైర్ రబ్బరు. సో పౌడర్ లేకుండా మనం అట్నే వేస్తే ఈ 2 రబ్బర్లు కలిపేసి ఇట్లా స్టిక్ అయిపోతాయి. స్టిక్ అయిపోయి మనకు ట్యూబ్ అయితే అరిగిపోతూ ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి మనం పౌడర్ అయితే వేపిస్తూ ఉంటాము. ఫస్ట్ టైం వేయించిన పౌడరే గట్టిగా వేయించిన, అందుకనే ఇంకా ట్యూబ్ తెల్లగా నిగనిగలాడుతుంది మేకప్ వేసుకొని. సో ఈ పౌడర్ని వచ్చేసి క్లే పౌడర్ అని అయితే అంటారు అనమాట. ఈ పౌడర్ ఎందుకంటే రబ్బర్ మధ్యలో అతుక్కోవడం జరగకుండా మనకు ఈ పౌడర్ని అయితే వాడతారు. నార్మల్గా కొన్ని పంచర్ షాప్లలోనైతే మనకు ముఖానికి వేసుకునే పౌడరే వాడుతూ ఉంటారు. కాకపోతే దానివల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది, పౌడర్ గడ్డలు కట్టడు అట్లాంటి ఇబ్బంది అయితే అవుతుంది. ఈ క్లే పౌడర్ వాడడం వల్ల మనకు టైర్ లోపల అయితే చాలా బాగుంటుంది అనమాట. ఎలాంటి ఫ్రిక్షన్ అయితే ఉండదు, టైర్ అతుక్కోవడం కూడా ఉండదు. ప్రతి 15,000-10,000 కిలోమీటర్లకు ఒకసారి ఈ విధంగా పౌడర్ కొట్టించుకుంటే ఎంతైనా మంచిది. కాకపోతే నేను ఈసారి అయితే చాలా లేట్ చేసిన. దగ్గర నా బండి ఇప్పుడు 21,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. 21,000 కిలోమీటర్ల తర్వాత ఇప్పుడు మారుస్తున్నా. టైర్లు కూడా పెద్ద ఇబ్బంది ఏం లేవు. ఇప్పుడు తిప్పేస్తున్నాం కదా, అసలు సినిమా ఇప్పుడు అవుతుంది అన్నమాట. ఇక నెక్స్ట్ మనకు బ్యాలెన్స్ ఉంది ఏంటిది, వాటర్ వాష్ చేపిస్తే బండి మొత్తం మళ్ళీ తెల్లగా నిగనిగలాడుతుంది. వాటర్ వాష్ చేయించినాక మళ్ళీ గ్రీజ్ అయితే కొట్టియాలి. ఇక మనకు మొత్తం అయితే కంప్లీట్ అయితే అయిపోద్ది. అండ్ తర్వాత తొందర అటు వెళ్ళి మనకు బండి పని ఆ ఒగ్గి ఒకటి చేయించుకుంటే లోడింగ్కి వెళ్ళిపోవచ్చు. సో గైస్ మనం రాజమండ్రి ఆటో నగర్లోకి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ వచ్చేసి 6వ రోడ్డు దగ్గర అభిరుచి హోటల్ ఉంటుందట. దాని తర్వాత అంటే మన ఫ్రెండ్ సాయి నాయుడు అయితే చెప్పిండు 12 వీలర్ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఉంటుంది అనమాట. సో అన్న అయితే మనకు అన్నదైతే ఇక్కడే లోకలే కాబట్టి మనకు ఒక షెడ్ అయితే సజెస్ట్ అయితే చేశాడు. అక్కడికి అయితే వెళ్దాం. అక్కడికి వెళ్ళేసి ఆ ఒగ్గి ఇరిగిపోయిన ఒగ్గి ప్లేస్లో కొత్త ఒగ్గి వేసి మళ్ళీ కొంచెం బ్యాక్ సైడ్ ఇంకో 2 కొత్త ఒగ్గిలు అయితే వేపిద్దాం. ఎందుకంటే ఇంకొంచెం పవర్ ఎక్కువ ఉంటుంది కదా, ఆ రెండింటి బలం మీదనైతే కొంచెం బాగా ఆగుతాయి. అందుకని చెప్పేసి వెళ్తూ ఉన్నాము. సో ఇక్కడ ఈ పని అయిపోయాక నెక్స్ట్ వాటర్ వాషింగ్ ప్లస్ గ్రీజింగ్ అయితే చేపియాలి. లోడ్ ఆల్రెడీ సెట్ చేసేసుకున్నా ఢిల్లీ అవతలకి అయితే మళ్ళీ అట్లున్నట్టు చిన్న యాపిల్కి పోవచ్చు అని ప్లాన్ అయితే చేసిన. ఆ లోడ్ కూడా అన్న మాట్లాడుతా అన్నాడు. సో అన్న రెగ్యులర్గా అదే తిరుగుతాడు అన్నమాట, సాయి అన్న. కాబట్టి మాట్లాడితే పెట్టుకో అన్న, పెట్టేసి నేను మాట్లాడతా అనేది చెప్పాడు. ఇక్కడ ఆయన పేరేం పేరు అడుగుదాం సార్. సో షెడ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. అక్కడ ముందు కనిపిస్తూ ఉందా అట్ లాస్ట్ షెడ్డే సాయి అన్న చెప్పిన షెడ్, సూర్యనారాయణ గారి షెడ్ అనమాట. కాకపోతే ఇప్పుడే వాళ్ళు అన్నం తిని అట్లా కూర్చున్నారు. ఒక 5 నిమిషాలన్నా వచ్చి చూస్తాను, వచ్చి చూసి ఏంది దాని ప్లానింగ్ ఏం చేద్దాం ఏం కదా అనేది చెప్తా అని అయితే అన్నాడు అనమాట. సో మనం కూడా ఒక 5 మినిట్స్ రెస్ట్ తీసుకుంటాం. సో 3 ఒగ్గీలు అయితే తీసుకొచ్చినాం. దీని వచ్చేసి మనం యూ క్లాంప్ అంటాం, ఒగ్గీలు అంటారు, ఇక్కడనైతే అల్లులు అంటున్నారు. సో ఇవి వచ్చేసి ఏం చేస్తామంటే ఒకటి వచ్చేసి ఇరిగిన ప్లేస్లోనైతే వేపిస్తా, ఇంకోటి వచ్చేసి దీనికి దగ్గరలోనైతే ఇటు బ్యాక్ సైడ్ అయితే వేపిస్తా అన్నమాట. ఎందుకంటే దగ్గరకు ఉంటే ఇంకొంచెం ఎక్కువ బలం అయితే ఉంటుంది కదా. సో ఈ విధంగా చేపిద్దామని అయితే ప్లాన్ చేసి 3 అయితే తెప్పించిన. స్టార్ట్ చేస్తారు ఇక వర్క్, ఒక గంటలో అయిపోద్ది. సేమ్ ఇక్కడ మనకు బద్దె వచ్చింది కదా, ఇదే విధంగా మనకు ఇక్కడ ఇంకో బద్దె వస్తుంది అనమాట. బద్దె వచ్చి దాన్ని వెల్డింగ్ చేస్తారు. వెల్డింగ్ చేసేసి ఇక్కడ ఒగ్గి అయితే వేస్తారు అనమాట. ఇక మళ్ళీ తిరుగుండదు, చూసుకునే పనే ఉండదు అనమాట. 3 పిచ్ టైర్లు కూడా తిప్పేసుకున్నాం. నెక్స్ట్ వాటర్ వాష్, గ్రీజింగ్, లోడింగ్ కూడా సెట్ అయిపోయింది కదా. మనకు లోడింగ్ లొకేషన్ కూడా పంపిరు, రాజానగరం గోతులలో పడిపోవాలన్నమాట మళ్ళీ. సో ఈ బంపర్ కూడా అడుగుదాం, మరి ఏమన్నా బెండ్ తీస్తారా ఏంది కదా అని చెప్పేసి అడిగేసి చూద్దాం. అండ్ ఇక్కడ ఈ గ్యాప్లో ఇంకోటి ఎక్స్ట్రా అయితే చేపిస్తూ ఉన్నాను. ఆ విధంగా వెల్డింగ్ అయితే వచ్చేస్తాయి. దానికి వెల్డింగ్ చేసేసి ఇక్కడ ఇంకోటి యూ క్లాంప్ అయితే వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం డైరెక్టేనా? అదే అది అడ్డం ఉంటుంది కదా.
ఆడిచ్చే బతికి అనేది డబల్ సపోర్ట్. ఓకే ఓకే. సింగిల్ ఇస్తారు, ఇది మేము వెళ్ళేస్తాం కదా, ఇవాళ బెండ్ అవ్వదు మనం. ఓకే, గట్టిగా టైట్ అప్పుడప్పుడు చూసుకొని లాక్కుంటా ఉండాలి. సో వెల్డింగ్ లేకుండా డైరెక్ట్ రెండు మూడు ట్రిప్పులు అంటే మీరు పట్టేస్తారు, సాధన చేయకలే. అదే అదే, ఇంకా ఆటోమేటిక్గా టైట్ అయిపోతాయి, లూజ్ అయిపోతుంది. ఏమో మనకు మళ్ళీ అలాంటి ప్రాబ్లం రాకుండా కొంచెం రొండింగ్ ఇద్దాం అన్న ఆలోచనతోటి. BS6 phase 2 వెహికల్లో మనకు నార్మల్గా పాత వెహికల్స్లో అయితే వెల్డింగ్ ఏదైనా వర్క్ చేయాలనుకుంటే డైరెక్ట్ బ్యాటరీ తప్పిస్తే సరిపోయింది. కాకపోతే BS6 వెహికల్స్ అంటే సెన్సార్ బండ్లు కదా మొత్తం. సో దీనికైతే సెన్సార్ కిట్ కేబుల్స్ అయితే ఉంటాయి, అవి కూడా రిమూవ్ చేయాలి. అవి ఎక్కడ ఉంటాయో అయితే చూపిస్తా. ప్రస్తుతానికి అయితే ఈ మెయిన్ అయితే తీసేసాము. అండ్ ఈ సెన్సార్కి సంబంధించిన కిట్ వచ్చేసి ఇక్కడ ముందు నేను మొన్నటి వీడియోలో ఇంజన్ ఆయిల్ గేజ్ అని చూపించాను కదా. సో ఇక్కడనైతే ఈ రెండు అయితే ఉంటాయన్నమాట మెయిన్ కేబుల్స్. ఈ రెండింటిని కూడా రిమూవ్ చేయాలి, లేదంటే సెన్సార్ కిట్ మొత్తం ప్రాబ్లం వచ్చి ఎక్కడనో అక్కడ పోయే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఏ వెల్డింగ్లు చేసినా కూడా ఈ రెండు అయితే రిమూవ్ చేసి మనం వెల్డింగ్స్ అయితే చేయించుకోవాలన్నమాట. సో ఇది కూడా నాకు తెలీదు, నా బండి బాడీ కట్టేటప్పుడు ఉన్న ఎలక్ట్రీషియన్ అన్న ఉన్నాడు కదా రామకృష్ణ అన్న, ఆ రామకృష్ణ అన్న అయితే అడిగితే వీడియో కాల్ చేస్తే ఈ రెండు అని చూపించాడు. సో ఈ రెండు ఇప్పేసాం, బ్యాటరీ మెయిన్ వైర్ కూడా తీసేసాం. ఇప్పుడు మనకు వెల్డింగ్ ఎక్కడెక్కడ అంటే ఇక్కడ ఈ నిచ్చెన కొంచెం ఇరిగిపోయింది అన్నమాట, ఇది వెల్డింగ్ కొట్టియాలి. అండ్ ఇంకోటి వచ్చేసి మొన్న యూ క్లాంప్ ఒగ్గి ఇరిగింది కదా, అది ఇరిగినప్పుడు బండి కొంచెం పైకి లేచింది కదా, ఆ పైకి లేయడం వల్ల ఇక్కడ పోయింది అనమాట వెల్డింగ్, దీని వెల్డింగ్ పోయింది. అట్లా రన్నింగ్లో ఆ విధంగా షేక్ రాజా షేక్ అంటుంది అన్నమాట. అట్లా షేక్ అవ్వకుండా ఉండాలంటే మళ్ళీ అక్కడ వెల్డింగ్ అయితే కొట్టియాలి. అండ్ అంతేకాకుండా దీనికి కూడా ఇక్కడ వెల్డింగ్ అయితే కొట్టిస్తా కదలకుండా. ఈ పైన వేసిన షీట్ ఉంది కదా, దానికి కూడా వెల్డింగ్ అయితే చేపిస్తా. చిన్న పనులు అవి కూడా కంప్లీట్ చేసుకుంటే మళ్ళీ బండి నీట్గా అయిపోద్ది. ఆటోనగర్లో వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఓనర్ వచ్చేసి బయటికి వెళ్ళిండు, ఆయన వచ్చాక బిల్లు కట్టేసి ఇక్కడ నుండి అయితే బయలుదేరిపోతాం. మళ్ళీ మెయిన్ రోడ్కి వాటర్ వాషింగ్ సెంటర్ అయితే ఉందంట, అక్కడ వాటర్ వాష్ చేసేసుకొని లోడ్ అయితే అర్జెంట్ ఉంది, వస్తే ఇప్పుడే లోడ్ అవుతుంది అనేది చెప్తా ఉన్నాడు. మరి ఎట్లా అని ఆలోచిస్తున్నాం. ఒకవేళ తొందర వచ్చి ఇప్పుడే లోడ్ అవుతుంది అంటే ఇక డైరెక్ట్ కొట్టేస్తాం, మరి చూద్దాం మరి ఎట్లుంటుందో. వాటర్ వాష్ కూడా స్టార్ట్ అయితే చేయించేసాము. అంటే నార్మల్గా ఇంకా రెండు ఉన్నాయి లోపల, కానీ అక్కడ కూడా బండ్లు ఫుల్ అయితే ఉన్నాయన్నమాట. అందుకని చెప్పేసి మెయిన్ రోడ్కి అయితే వచ్చేసినాం. స్టార్ట్ అయితే చేశారు పని, మళ్ళీ చెక్కున మేర వాళ్ళ బండి కొత్త బండి లెక్క. బండి రూపం మొత్తం చేంజ్ అయిపోతుంది బిగులు. ఆ ముందు చూసారు ఎట్లుందో, ఆ 3 కమ్మీల వరకు ఇటు చూడండి ఎంత నీట్గా అయిపోయిందో. 700 అయితే ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ రాజమండ్రిలో. వరంగల్లో ఒకసారి అడిగితే 1200 అన్నాడు. 1200కి ఎవరు చేపిస్తాడని చెప్పేసి ఊరుకున్నా. సో ఇక్కడనైతే 700 అయితే ఛార్జ్ చేస్తూ ఉన్నారు. విజయవాడలో ఎంత ఉందో ఒకసారి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి, 12 టైర్కి ఎంత ఛార్జ్ చేస్తున్నారని. క్యాబిన్ ఫుల్ వైట్ అయిపోద్ది ఇక మొత్తం, బండి మొత్తం అయితే లుక్ మారిపోయింది. డిస్కులు చాసిస్ మొత్తం అయితే కడిగేశారు. అండ్ మన గిగ్గిలు కూడా మొత్తం నీట్గా అయిపోయినాయి. కాకపోతే చీకటి అవుతుంది, గ్రీజ్ కొట్టేటోళ్ళు ఉండరా అనేది డౌట్. ఇప్పుడు మనం ఈ గ్రీజ్ కొట్టియకపోతే మళ్ళీ లోడ్ చేసుకొని వచ్చేటప్పుడు చూసుకొని కొట్టియాలి. ఎందుకంటే ఇప్పుడు మొత్తం వాటర్ వాషింగ్ చేశారు కాబట్టి అందులో ఉన్నదంతా అంటే బయటకు ఉన్నదంతా పడిపోద్ది. కాబట్టి మళ్ళీ మనం గ్రీజ్ అయితే కొట్టించుకోవాలి. ఏయ్ జిల్ 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 జిగేలు రాజా, ఇయ్యాల నేను స్నానం చేసిన. సో మొత్తానికి వాషింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ బండి కొత్తగా షెడ్లో కట్టించి బయటికి తీసుకొచ్చినప్పుడు ఎట్లుందో ఆ విధంగానే అయితే మళ్ళీ మెరుస్తూ ఉంది. సో ఇక్కడనే మనం కూడా సర్వీసింగ్ చేసుకుందాం. ఇక అదే స్నానాన్ని నేను అనేది, ఇంకా వేరే సర్వీసింగ్ అనుకోకు. సో ఇక్కడనే వాటర్ అయితే ఉన్నాయన్నమాట అటు సైడ్. ఇక మేము కూడా మా బట్టలు అయితే చూడండి మొత్తం ఉప్పు వేరిపోయినాయి. ఇక్కడనే స్నానం చేసేసి లోడింగ్కి అయితే బయలుదేరుతాం. మనకు లోడింగ్ లొకేషన్ వచ్చేసి రాజానగరం దాటి అయితే వెళ్ళాలి. అదేదో ఊరి పేరు రంగంపేట దగ్గరలో అయితే మనకు లోడింగ్ అయితే ఉందన్నమాట. సో అక్కడికి వెళ్ళేసి ఎట్లా ఈ నైట్ అయితే లోడ్ కాదు, వాస్తవానికి మనం కొంచెం ఎర్లీగా వెళ్తే లోడ్ అయిపోయేది. కాకపోతే ఇక చీకటి అయింది కదా, కాదు
అక్కడికి వెళ్ళి సీరియల్ అయితే వేసుకుంటాం, బండి సీరియల్ వేసుకొని అక్కడ పెట్టేసుకొని పడుకొని రేపు అయితే లోడ్ అయింది, రేపు లోడ్ చేసేసుకొని బయలుదేరిపోతాం. సో గైస్ బండి వాటర్ వాషింగ్ అయితే అయిపోయింది అండ్ మా ముగ్గురి వాటర్ వాషింగ్ కూడా అయిపోయింది. సో మళ్ళీ కొత్తగా బండి పూజ అయితే చేసేసుకొని లోడింగ్ అయితే బయలుదేరిపోదాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మనకి యాష్ పడుతుంది కదా, సో యాష్ పడకుండా కింద అయితే ఒక పేపర్ అయితే పెట్టేద్దాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో లోడింగ్కి అయితే బయలుదేరుతున్నాము. చెప్పాను కదా ఇంతకుముందు ఎక్కడనో లోడింగ్. సో ఇక వాళ్ళు కూడా తీసే బండి ఎంతసేపు పెడతావు ఇక్కడ అంటారు. మేము మన లారీ కడిగిన నీళ్ళు మా స్నానానికి మా ఒళ్ళు కడుక్కోదానికి మేము వాడినాం, అందుకనే మళ్ళీ ఇంకో ఏడోదరి అన్నట్టు చూస్తారు అన్నట్టు. అందుకనే ఎందుకు అబ్బా మనది లెఫ్ట్ సైడ్ లైట్ రానట్టుంది, వైర్ లూజ్ అయినట్టుందిగా. చూసుకుందామా, మనకు ఈ లైట్ అయితే ఓకే, అడిపోయినాక చూసుకుందాం రండి. లెఫ్ట్ సైడ్ లైట్ అది కనెక్షన్ లూజ్ అయిపోయింది, కనెక్షన్ లూజ్ అయిపోవడం వల్ల మనకైతే రావట్లేదు. సో బయలుదేరదామా, ఇంకా లైట్ ఆఫ్ చేయబో. జై శ్రీరామ్. ఇంకెప్పుడు నేర్చుకుంటావు బావా? అటంటే అక్కడ ఉన్న అమ్మాయిని చూడవన్లే, నేను అటు సైడ్ రోడ్డు మీద ఎవరైనా బండి వస్తుందా చూడవన్నా. ఓకే రైట్ చలో. ఇంకొక 30 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి మనం లోడింగ్ పాయింట్ కోసం. అయితే లోడింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళాక కలుసుకుందాం, మళ్ళీ మాట్లాడుకుందాం. పిత్తున్నానా? ఓకే. సో గైస్ లోడింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చినాం. రాజానగరం నుండి రైట్ సైడ్ తీసుకొని మనకు ఇది మనం ఫస్ట్ ఎవరు పెద్దాపురం తీసుకొచ్చాం కదా లోడ్. సో ఆ రోడ్లోకి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుందా, ఇవి వచ్చేసి గోడౌన్స్, రైట్ సైడ్లో గోడౌన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నుండే మనకు లోడింగ్ అయితే అవుతుందంట. కాకపోతే టైం నైట్ అయిపోయింది కదా, మొత్తం లైట్లన్నీ బంద్ చేసిర్రు, షట్ డౌన్ అయితే చేసేసిర్రు గోడౌన్ మొత్తం. మనకు రేపు పొద్దున 10ంటికి అయితే లోడింగ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి అయితే అన్నారనమాట. అంటే ఇక్కడ మళ్ళీ సీరియల్ రాసుకున్నాడు అలాంటిది ఏం లేదు, డైరెక్ట్ మనకు ఏ పార్టీ వాళ్ళు అయితే ఉన్నారో లోడ్ చేయించుకునే వాళ్ళు, సో వాళ్ళే డైరెక్ట్ ఫోన్ చేసి ఈ పలానా బండి నాది తొందర లోడ్ చేసి పంపిరి అది అని ఉంటుంది అనమాట. సో రేపు పొద్దునకి 10ంటికి పోయి ఒకసారి అయితే కనపడాలి. రేపు పొద్దున 10ంటికి ఆఫీస్కి కూడా ఫోన్ చేయాలి, ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కి ఫోన్ చేసి మన బండి ఎప్పుడు లోడ్ అవుతుంది అనేది అయితే రేపు పొద్దున్న అయితే చూసుకుందాం. సో మొత్తానికి అయితే ఈరోజు కొన్ని పనులు అయితే అనుకున్నాం కదా, అన్ని పనులలో ఒక్కటే పని మిస్ అయింది. అదొక్కటి ఏంటంటే బండి సర్వీసింగ్, వాటర్ సర్వీసింగ్ చేయించినాక గ్రీజ్ కొట్టిద్దాం అనుకున్నా, అదొక్కటే మిస్ అయింది. అది ఎందుకంటే ఆల్మోస్ట్ మనం బయలుదేరే టైంకి వాటర్ సర్వీసింగ్ చేసుకొని మన సర్వీసింగ్ చేసుకొని బయలుదేరేసరికి చీకటి అయిపోయింది కదా. చీకట్లో గ్రీజ్ మనకు ఆ బొక్కలు ఎక్కడ ఉన్నాయో కనపడవు కాబట్టి ఎక్కువ శాతం కొట్టరనమాట. అట్లా అని చెప్పేసి అదైతే దొరకలేదు. రేపు పొద్దున లోడ్ వేసుకొని వెళ్ళేటప్పుడు అయితే గ్రీజ్ కొట్టుకొని వెళ్ళాలి, లేకపోతే మనం మొత్తం వాటర్ ప్రెషర్ గన్ తోటి అయితే క్లీన్ చేసిరు కాబట్టి అందులో గ్రీజ్ లేకుండా పోతుంది. లేకపోతే రేపు ఒకవేళ ఈ టైం నైట్ లోడ్ అయ్యి బయటికి వెళ్ళినా కూడా ఇక మనమే గన్ను పెట్టుకొని కొట్టుకొని అయితే బయలుదేరాలి. మన దగ్గర అది స్పేర్ గన్ అయితే తీసుకుని పెట్టుకున్నాయి, ఎందుకంటే ఎప్పుడు ఊకే గ్రీజ్ ప్యాంట్లు దొరకవు కదా, అల్ట్రా అని చెప్పేసి గ్రీజ్ గన్ను 2 కేజీల గ్రీజ్ ప్యాకెట్లు అయితే మన బండిలో అయితే ఉన్నాయి, అత్యవసరం అయితే కొట్టుకునేటట్టు. సో అదనమాట ఈరోజు వీడియోలో ఇన్ఫర్మేషన్. సో ఇప్పటివరకు మీరు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి లైక్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటే మనం చేసే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్, లారీకి సంబంధించిన కంటెంట్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, జై హింద్, జై డ్రైవర్.